విషయం ఉన్నవాడేనంటావా? అదే మాటండి. అసలు మొట్టమొదట్లో మీ ఎన్నికల గుర్తుగా శాంతి పౌరాన్ని పెట్టమంది ఈయన. మీరు నామినేషన్ వేసినప్పుడల్లా ముహూర్తం ఈయనతోనే పెట్టించారు. మీరు పలానప్పుడు మినిస్టర్ అవుతారని చెప్పింది కూడా ఈయనే. ఈయన చెప్పింది ఏది ఇంతవరకు తప్పలేదండి. అంతేనంటావా? శాంతులు గారు తొందరగా కానివ్వండి. అయ్యా అదే చూస్తున్నాను. జాతకం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. గ్రహస్థితి వక్రంగా ఉంది. శని 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఈ జాతకుడు గృహ పరిస్థితి గాని రాజకీయ పరిస్థితి గాని అంత ప్రకాశవంతంగా ఉండదు. పోను పోను క్షీణించడమే గాని మెరుగుపడే అవకాశాలు భృగ్యం. అయ్యా తమరేమీ అనుకోనంటే ఒక మాట. ఆ మాట నాది కాదు, జాతకంలో ఉన్నది. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే అది వృత్తిద్రోహం అవుతుంది. పర్వాలేదు, చెప్పండి. మీ ఆయుష్ రేఖ కూడా చాలా వీక్గా ఉంది. వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు జెండా ఎగరవేయటం కష్టమే. నా జాతక విషయం అటు ఉంచండి. నాకు చెప్పినట్టే మీ గ్రహాలు మీకు సంబంధించిన వివరాలు చెప్తాయా? ఎందుకు చెప్పమండి? అవి ఎలా ఉన్నాయి? ఆ భగవంతుని దయ వల్ల అవన్నీ బాగానే ఉన్నాయండి. మీ ఆయుష్ రేఖ ఎలా ఉంది? నా ఆయుష్ రేఖ అండి దివ్యంగా ఉంది. 90 ఏళ్ళు బతుకుతాను. ఒరే గుండు, అయ్యా గ్లాసు పట్టుకో, చిన్న పనుంది. ఎన్నేళ్ళు అన్నారు? ఖచ్చితంగా 90 ఏళ్ళండి. 90 ఇయర్స్. నా ప్రాణం పోతుందన్నా ఒప్పుకుంటాను కానీ అధికారం నా చేయి జారిపోతుందంటే సహించలేదు. అటువంటి పరిస్థితి కనుకొస్తే ఆత్మహత్య చేసుకుంటాను. 90 ఏళ్ళు బ్రతుకుతాడంట. నా పేరు ఎం ధర్మరాజు. అందరి చావులు నిర్ణయించేది నేను. వీడు నా చావు నిర్ణయిస్తాడా? రేయ్ అయ్యా అదొచ్చే లోపల వీడి శవాన్ని గోదాట్లో పడేయండి. అట్టగనయ్యా. గోవింద, మొన్న స్నానం చేసేటప్పుడు వీపు దుమ్ముతూ ఏమన్నావు? నేనేమలేదంటయ్యా. నాకు జనంలో పాపులారిటీ తగ్గిందన్నావు. అమ్మతోడు నేనలేదంటయ్యా. ఒక గుడ్డుగాడు అన్నాడు. నేనా? నువ్వేం కంగారు పడకురా, నిన్నేం చేయనులే. జనంలో మన పాపులారిటీ తగ్గుతున్నప్పుడు జనం దృష్టి పక్కకు మళ్లించడానికి వాళ్ళల్లో వాళ్ళ గొడవలు రేపి దాన్ని తన కనువుగా మలుచుకోవడం రాజకీయ నాయకుడి పద్ధతి. అవునా? అవునండి అయ్యా. ఒరే గుండు, అయ్యా మన గుళ్ళు ఉత్సవాలు ఎప్పుడురా? ఎల్లుండి నుంచండి. ఎన్ని రోజులు జరుగుతాయి? వారం రోజులండి. అవును, మొన్న నా చేత బిడ్డకు పేరు పెట్టించుకోవడానికి వచ్చాడే నల్లోడు, వాడు దళితుడే కదూ? అవునండి అయ్యా. రేపు రాత్రికి వాడి పెళ్ళాన్ని లేపేయండి. అది సహజ మరణంగా ఉండాలి. అలాగేనండి అయ్యా. అయ్యా గుడ్లో ఉత్సవాలకి నల్లోడి పిల్లల చావుకి లింక్ ఏమిటండి? నువ్వు ముందు చెప్పింది చేయి, తర్వాత వివరాలు చెప్తాను. అలాగే వెళ్ళండి.